ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకంగా అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని దేవుడు మన యందు కనికరం చూపుతూ దయ చూపుతూ ఆయనకు అద్భుతమైనటువంటి ఈ సృష్టి అంతటిని అంతేనా పట్టుకొచ్చారు. ప్రైజ్ ద లార్డ్. సృష్టిని ఏలుబడి చేయటము, లోపరుచుకోవటం అది దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక. సో ఈ భూమి అంతటిపైన దేవుడు నీకు మాకు ఇచ్చినటువంటి, మనందరికి ఇచ్చినటువంటి అధికారం అది చాలా గొప్ప దైవికమైనటువంటి అధికారం. మనిషి ఇచ్చిన అధికారం ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది. ఈ దినం కూడా ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని వినడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు, మా కొరకు ప్రాణం పెట్టినందుకు వందనాలు. దేవా, మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచావని నేను నమ్ముతున్నాను తండ్రి. ఈ దినం కూడా నీ వాక్యాన్ని నేను వింటూ ఉండగా అద్భుతాలు మా జీవితంలో జరిగించండి, మా కుటుంబాల్లో జరిగించండి, మా హృదయాల్లో జరిగించండి. ఈ దినం కూడా మాతో మా అందరితో మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అద్భుతమైనటువంటి దేవుని వాక్యం. ఈ దినం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతిరోజు బాగుండాలి. మరోసారి మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. క్రైస్తవులు మీ యోగక్షేమాలు ఒకవేళ ఏదైనా ఉంటే నాకు తెలియచ్చు. నేను కూడా కలిసి మీతో పాటు ప్రార్థన చేస్తాను. దేవుని స్తుతిస్తాను. సారీ. ఇదన ధ్యానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి 6 వచనం వరకు చదువుకున్నాం. మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 1 through 6. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు తీర్పు తీర్చకండి. ఒకవేళ తీర్పు తీరిస్తే మీరు కూడా ఏ తీర్పు అయితే తీరుస్తున్నారో అదే తీర్పు మీ మీదకి వస్తుంది. మనుష్యుడు ఏది కొలుస్తాడు అదే కొలత తిరిగి అతనికి కొలవబడుతుంది అని వాక్యం సెలవిస్తాను. దీన్ని అపోస్తలుడు పౌలు గారు అంటారు, మనుషుడు ఏది విత్తుతాడో దాన్నే కోస్తాడు అని కూడా ఆయన కూడా చెబుతాడు. సో పిల్లారా, యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఏ కొలత కొలిస్తే ఆ కొలత తిరిగి మీకు కొలవబడుతుంది. మీరు ఏ తీర్పు తీరుస్తారో అదే తీర్పు మీ మీదకి వస్తుంది. అదే సేమ్ వాక్యం ఇక్కడ చెబుతాడండి. రెండో వచనాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు 3వ వచనం చదువుతాం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసు చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? కంటిలో ఉన్నటువంటి నలుసుల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ తీర్పుని గురించి మాట్లాడాడు, ఇక్కడ నలుసుల గురించి మాట్లాడుతున్నాడు. అలాగనే దూలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కంటిలో 2 రకాలైనటువంటి విషయాల గురించి, కంటిని గురించి మాట్లాడుతూ, ఒకటేమో దూలం ఉంటుంది, రెండేమో నలుసు ఉంటుంది అన్నమాట. యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసేసుకుని తర్వాత ఇతరుల కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు క్షుణ్ణమైనటువంటి స్పష్టంగా కనబడుతుంది. చాలామంది వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి తప్పిదాలని, బలహీనతలను వారు ఒప్పుకొనకుండా పిల్లారా, ఎంతోమంది ప్రతిరోజు ఇతరుల మీద భయంకరమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటారు. వారిని దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, అసహించుకుంటూ ఉంటారు, చాడీలు చెబుతూ ఉంటారు, కల్పించి కథలు అల్లుతూ ఉంటారు. కొంతమందికి ఏం పని ఉండదు. ఆ ఛాయ్ దుకాణాల దగ్గర, కళ్ళు షాపుల దగ్గర, ఇంకా నానా రకాలైనటువంటి అడ్డమైనటువంటి కొన్ని స్థలాలు ఉంటుంది. అక్కడ ఉండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే దావీదు భక్తుడు ఆ దినం ఏం చెప్పాడంటే, చాలా సంవత్సరాల క్రితం
చాలా సంవత్సరాల క్రితం చెప్పాడు దావీదు భక్తుడు. దాదాపుగా యేసు ప్రభు రాకముందు 1000 సంవత్సరాల క్రితం. కీర్తన, మొదటి కీర్తన 1 నుండి మీరు చదువుకొని కింద వచ్చిన 6 వచనాలు మొత్తం అద్భుతమైనటువంటి మాట. దుష్టుల ఆలోచించొప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండి స్థలములో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దానిని ధ్యానించు నరుడు ధన్యుడు. అపహాసకులు ఉంటారు, పాపులు ఉంటారు, దుష్టులు ఉంటారు. వీళ్ళతో కలిసి నువ్వు ఉండొద్దు. వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. కులాన్ని పట్టుకొని, మతాన్ని పట్టుకొని, ప్రాంతీయతను పట్టుకొని, జాతిని పట్టుకొని, కుటుంబాలను పట్టుకొని, ఇంటి పేర్లను పట్టుకొని ఇలాగా భయంకరమైన రీతిలో దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తూ ఉంటారు మనుషులు. నానా రకాలుగా క్రైస్తవం మీద బురద జల్లుతూ ఉన్నారు. విన్నారు, భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు, హీనంగా నీచంగా మాట్లాడుతారు. వాళ్ళ నోటికి ఏదొస్తే అది. వారి హృదయము చెడుతో ఉంది. వారి హృదయము భయంకరమైనటువంటి పాపపు స్వభావము వారి హృదయంలో ఉంది. పాపపు స్వభావం, పాపము యొక్క శక్తి ఏలుబడి చేస్తూ ఉంటుంది మనుషులు. కొంతమంది దురాత్మ, దైపాత్మ, చీకటాత్మ ఏలుబడి చేస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. మతం అని, కులం అని, క్రైస్తవులు వేరే మతస్థులని, వేరే దేశానికి సంబంధించినటువంటి మతాన్ని తీసుకున్నారని, క్రీస్తు అలాగని, మరియమ్మ ఎలాగని చాలా రీతిలుగా పిల్లారు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవుల్ని దూషిస్తూ ఉన్నారు. క్రైస్తవ్యాన్ని, క్రీస్తు బైబిల్ వాక్యాన్ని హేళనగా, అపహాస్యంగా. వీరు అపహాసకులు, వీరు దుష్టులు. దుష్టులు ఆలోచించొప్పుడు నడవక అని బైబిల్. దుష్టులు చెప్పే మాట మీరు వింటే పాడైపోతారు, పతనం అయిపోతారు, నాశనం అయిపోతారు. ఏ కొలతతో కొలుస్తాడో అదే కొలత కొలవబడుతుంది. ఏ తీర్పు తీరుస్తాడో అదే తీర్పు అతని మీదకి వస్తుంది. మంచిని, నీతిని, మీరు మంచిని చెప్పండి, నీతిని చెప్పండి, న్యాయాన్ని చెప్పండి, సత్యాన్ని చెప్పండి, పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, మేలు చేయండి. మేలు చేసే వాళ్ళని, మంచి చేసే వాళ్ళని, మంచి చెప్పే వాళ్ళని, దేవుని మాటలు ప్రకటించే వాళ్ళని దూషించవద్దు, నిందించవద్దు, అవమానించవద్దు. ఎస్, బైబిల్ గ్రంథం అదే చెబుతూ ఉంది. నీ కంటిలో దూలం తీసేసుకో. దూలం ఉంది నీ కంటిలో. ఎస్, గురిగింజ అంట, దాని కింద ఉండా జరగదంట. గురిగింజ ఒక పక్క నల్లగా ఉంటుంది, పైన ఎర్రగా. అబ్బా ఎంత అందంగా ఉండాలని ఎర్రది చూపిస్తుంది. అందం మోసకరము, సౌందర్య వ్యర్థం. నువ్వు చెప్పే కులం కావచ్చు, మతం కావచ్చు, కుళ్ళిపోతుంది, పతనమైపోతాయి, పాడైపోతాయి, నాశనం అయిపోతాయి. కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిత్యము నిలిచి ఉంటాడు. దేవుని వాక్యము నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, జీవము కలిగినటువంటిది, మహోన్నతమైనటువంటిది, మహిమ కలిగింది, పరిశుద్ధమైంది, శాశ్వతమైనటువంటి జీవాహారాన్ని మీరు తీసుకెళ్తున్నారా? దేవుని వాక్యాన్ని వినండి. పరిశుద్ధాత్మ సన్నిధి, అభిషేకము, ఇదేనో పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ కంటిలో దూలం ఉండగా ఇతరుల కంటిలో నవిసి ఎదగటం ఎలా? నీ పాపాన్ని కడిగి వేసుకో, నీ అతిక్రమాలు, నీ దోషాలు, నీలో ఉన్నటువంటి చెడు తీసేసుకో. ముందు విమర్శించటం మానేసేయండి, తీర్పు తీర్చటం మానేసేయండి, భయంకరంగా ద్వేషించటం, దూషించటం మానేసేయండి. కుటుంబస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువుల్ని, స్నేహితుల్ని, రక్త సంబంధుల్ని దూషిస్తారు, ద్వేషిస్తారు, విమర్శిస్తారు, తీర్పు తీరుస్తారు, తొందరగా తీర్చేస్తారు, తక్కువగా మాట్లాడే చేస్తారు. వాళ్ళు సహాయం చేసినంత వరకు బాగుంటారు. కొంతమంది సహాయాన్ని పొందుకున్న తర్వాత ఇంకా చేయాలని చెప్పి ఆశపడతా ఉంటారు. ఆశపడినప్పుడు సహాయం చేయలేకపోతే నువ్వు ద్వేషిస్తారు, నిన్ను నిందిస్తారు, అవమానిస్తారు, నీ పేరు చెడ్డదని కొట్టేస్తారు, మంచోడు కాదనేస్తారు, మంచిది కాదనేస్తారు. ఇది మానవుని స్వభావం. ఇది పాప స్వభావము, చెడ్డ స్వభావము. వేషధారులు, దూలం పెట్టుకునేటువంటి వాళ్ళ కంటిలో, వారి కంటిలో పెద్ద దూలం ఉంది. వాడే ఘోరమైన పాపి. ఇంకొకరిని పాపి అన్నాడంటే వాడంత ఘోర పాపి ఎవడు ఉండదు. ఇంకొకరిని దుష్టుడు, దుర్మార్గుడు అంటే వాడంత దుర్మార్గుడు, దుష్టుడు ఎవడు ఉండదు. ఇంకొకరిని తిడుతున్నా, విమర్శిస్తున్నా, నేను మంచి కొరకే నేను ఈ మాటలు చెబుతున్నానని అంటారు. కానీ చెప్పేదంతా విమర్శ, దూషణ.
6వ వచనం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. మాథ్యూ చాప్టర్ 7:6. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. పరిశుద్ధమైనది కుక్కలు పెట్టొద్దు, పందులకి వేయొద్దు. ముత్యాలు పందులకి వేయొద్దు. వేసినలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. చాలామంది క్రైస్తవ సేవకులు బోధకులు కూడా వాళ్ళు అంటున్నారని వీళ్ళు అంటారు. బైబిల్ సెలవిస్తుంది కుక్కల ముందు మేము కుక్కలమా, మేము పందులం అంటారు. ఇలా ఈ వాక్యం చూపిస్తే అవును, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా పంది కడగబడి మళ్ళా వెళ్ళి ఆ యొక్క మట్టిలో ఆ బురదలో పుర్లాడినట్లుగా ఉంటారన్నమాట మనుషులు. కొంతమంది దోలాలు పెట్టుకొని ఉంటారు, కొంతమంది భయంకరమైనటువంటి తీర్పులు తీరుస్తూ ఉంటారు కొంతమంది. వీళ్ళకి దూరంగా ఉండండి. అలాంటి సేవకులతో కూడా మీరు కలిసి ఉండొద్దు. ఎప్పుడు ఎవరో ఒకరి గురించి వాళ్ళు విమర్శిస్తున్నారని నేను వాక్యం చెప్పండి, వాక్య ప్రకారం హెచ్చరించండి, వాక్య ప్రకారం సరిచేయండి. అంతేగాని వాళ్ళు విమర్శిస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారు, మేము తిడతాము, మేమే తక్కువ అని అంటే అది వాదాలని రేపిద్ది, కొట్లాటలు, గొడవలు. చూడండి, ఇస్రాయేలీలకి ముస్లిమ్స్ అరబ్ కంట్రీస్కి ఎందుకు భయంకరమైనటువంటి వార్లు, భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు అది ఎప్పటి నుండో వస్తుంది, ఇస్మాయిల్ దగ్గర నుండి. సో ఎవరో ఒకరు తగ్గించుకుంటే వాక్యాన్ని ఇశ్రాయేలీలు కొన్నిసార్లు తప్పిపోతూ ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మట్ల వాళ్ళు, ఇంకా యేసు ప్రభు బోధనే నమ్ముతారు. యేసు ప్రభువు కొత్త నిబంధనలో కొన్ని విషయాల్ని, పాత నిబంధన యొక్క విషయాల్ని నూతన పరిచయం కొట్టివేయటానికి రాలేదు, నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. క్రీస్తు యేసులో నెరవేర్చుకున్నాడు. ఇంకా కొత్త విషయాలు మోషే ద్వారా ఇచ్చిన దానికంటే యేసు ప్రభు ద్వారా కృప, యేసు ప్రభు ద్వారా సత్యం వచ్చింది పిల్లారా. యేసు ప్రభువే తండ్రి అయిన దేవుడిని బయలుపరిచాడు. సో మోషే ఇచ్చిన దానికంటే యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు ఇంకా గొప్పవి. సో దానిని నూతన పరిచాడు, ప్రభావితం చేశాడు, పరిపూర్ణం చేశాడు, నెరవేర్చాడు. క్రైస్తవ యేసు క్రీస్తు చెప్పిన మాటల్ని గట్టిగా పట్టుకుంది. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నాడు, పందుల ముందు ముత్యాలు వేయొద్దు, కుక్కలకి పరిశుద్ధమైనది పెట్టొద్దు. కుక్క స్వభావం వాళ్ళది, పంది స్వభావం వాళ్ళది. వాళ్ళ స్వభావం మారదు. కొంతమంది మారరు. యూద ఇస్కరియోతు మారలేదు, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డాడు కానీ రక్షణ పొందల, పాప క్షమాపణ పొందల, ఉరేసుకొని చనిపోయాడు. భయంకరమైనటువంటి మరణం. కొంతమంది ఆ మరణం వచ్చేవారికి వారి జీవితాల్లో అలాగే ఉంటారు. హిట్లర్ అనేవాడు భయంకరమైనటువంటి దుర్మార్గుడు, యూదుల్ని భయంకరమైనటువంటి రీతిలో చంపాడు. అసలు ఏంటంటేనే ఆశ్చర్యంగా అది చాలా ఇంత నీచమైన దుర్మార్గులు ఉంటారా అని అనిపిస్తుంది. అంత భయంకర స్వభావం వాడు. మనుషులు యూదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలామంది యూదులే కాదు, చాలామందిని చంపాడు వాడు. భయంకరంగా కాల్చి చంపేవాడంట, భయంకరంగా చర్మం వలిచి, భయంకరంగా ఊపిరాడకుండా ఉండేటట్లుగా ఒక కంటైనర్లో పెట్టి పొగను పంపించి, చెప్పుకుండా పోతే అన్నం పెట్టకుండా ఇలాగా భయంకరంగా. ఇంకా నేను విన్నది ఏంటంటే స్త్రీలని భయంకరంగా అవమానించడం, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని నీచంగా చూడటం, కర్కశంగా చూడటం, కఠోరంగా చూడటం, దుర్మార్గపు చేష్టాలు పిల్లలు ఇవన్నీ కూడా. వాడు కుక్క సాగు తెచ్చాడు, వాడి మరణం కూడా ఇంకా ఇంటి పట్టకుండా తెలియదు. ముగింపు లేనటువంటి భయంకరమైనటువంటి రీతిలో మనుషులు నీచాతి నీచంగా, హేనాతి హీనంగా ఉంటారు కొంతమంది. వారికి ముగింపు ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అట్టి వారికి దూరంగా ఉండండి. వాటి ముందు పరిశుద్ధమైన పెట్టొద్దు. ముత్యాలు లాంటివి పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యాన్ని అలాంటి వారికి మీరు పంచొద్దు. వాక్యం వినకపోతే విడిచిపెట్టొచ్చేసేయండి అన్నాడు యేసు ప్రభు. ఈ పాద ధూళి అక్కడ దులిపెట్టేసేయండి అన్నాడు. దేవుని వాక్యంలో ఇంకా కొన్ని వాక్యాలు మనం చదువుతాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. లూక్ చాప్టర్ 18
వర్స్ 9-14, 9-14. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. నీతిమంతులు అనుకుంటారు. ఇంతకుముందు చెప్పాను కదా 7వ అధ్యాయంలో, 7వ అధ్యాయం 1వ వచనం దగ్గర 6వ వచనం వరకు వాళ్ళు నీతిమంతులు అనుకుంటారు. వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళే గొప్పోళ్ళు, వాళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళు చెప్పేదే, వాళ్ళు నమ్మేదే, వాళ్ళు వినేదే మంచిది, శ్రేష్టమైనది అనుకుంటారు. వీళ్ళు నీతిమంతులు అనుకుంటారు. వాళ్ళంత దుర్మార్గులు భూమి మీద ఎవడుండడు. కొంతమందిని గురించి విమర్శలు, యేసు ప్రభుని గురించి, బైబిల్ విమర్శించే వాళ్ళ గురించి ఏమనొస్తున్నాయి అంటే, వీళ్ళంత నీచమైన భారతదేశంలో పుట్టారంటే, ఇలాంటి వాడిని భారతదేశపు గడ్డ భరిస్తుందంటే అసలు భరించలేకుండా ఉన్నాను నేను అంటారు. అలాంటి నీచంగా మాట్లాడతారు కొంతమంది. నీతిమంతులు అనుకుంటారు, గొప్పోళ్ళు అనుకుంటారు, పరిశుద్ధులు అనుకుంటారు, మంచివాళ్ళు అనుకుంటారు, శ్రేష్టమైన వాళ్ళు అనుకుంటారు. వాళ్ళే నీతిమంతులు అనుకుంటారు. ఇంకొకటి దుష్టుడు అనుకుంటారు. 10వ వచనం చదువుదా. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ప్రార్థన చేయటానికి దేవాలయంలోకి వెళ్ళారు. 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. పరిసయ్యులు అంటే మేమే పరిశుద్ధులు అనుకుంటారు, మేమే గొప్పవాళ్ళం అనుకుంటారు, మా అంత పరిశుద్ధులు నీతిమంతులు ఎవరు లేడు అనుకుంటారు. సుంకరి వీళ్ళు నీచంగా, కాపులుగా, దోషులుగా, అంటరాని వారిగా, మాట్లాడటానికి కూడా యోగ్యులు కాదు అన్నట్లుగా చూడబడతారు పరిసయ్యుల ద్వారా. కానీ 2 ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాము. 11వ వచనం లూకాసు వార్త 18:11. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను. ఏమంటున్నాడు? చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషులు ఇలాగుండారు. ఇంకేమంటున్నాడు? ఈ సుంకరి వలె నైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వా, ఎంత భయంకరమైనటువంటి మాటలు చెబుతున్నాడండి. పక్కన ఉన్నటువంటి వ్యక్తిని ఎంత అవమానిస్తున్నాడు. కొంతమంది పక్కనున్న వాళ్ళని అవమానిస్తారు, తన తోటి వాళ్ళని అవమానిస్తారు, సేవకులు అవమానిస్తారు, విశ్వాసులు అవమానిస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు, నీచంగా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు. ఎందుకు నువ్వు ప్రార్థనకి వెళ్ళేది? ఎందుకు చర్చికి వెళ్ళేది? ఏం చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని విన్నది. పాస్టర్ గారు మంచిగానే చెబుతాడు వాక్యం, కానీ వీళ్ళు వినరే, విన్న వాక్య ప్రకారం జీవించరే, నడుచుకోరు. హీనంగా, నీచంగా ఉంటారు కొంతమంది. వీడేమంటున్నాడు? నేను అన్యాయస్తులు, చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు అయినటువంటి ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అసలు అర్థమేమైనా ఉందా వాడికి? బుర్ర పనిచేస్తుందా? కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? దేవా, నువ్వు చేసిన మేళ్ళు కొరకు వందనాలు, నీ విడిపించినందుకు వందనాలు, రక్షించినందుకు వందనాలు, సహాయం చేయటానికి, దీవించటానికి, ప్రేమించటానికి, నన్ను బలపరిచినందుకు వందనాలు, ఇతరులను గౌరవించటానికి, ఇతరుల పట్ల మర్యాదగా నడుచుకోవటానికి, నాకు ఇచ్చిన సాత్వికం కొరకు, ఓపిక కొరకు నీకు వందనాలు ప్రభు అని చెప్పాలి. వీడేమని వందనాలు చెబుతున్నాడు? చోరుల్లాగా నేను లేను, అన్యాయస్తుల్లాగా నేను లేను, వ్యభిచారుల్లాగా నేను లేను, నా పక్కనున్నాడే వీడిలాగా, ఈ సుంకర్లాగా నేను లేనందుకు నీకు వందనాలు అంటున్నాడు. ఎంత సెల్ఫిష్ ప్రేయర్ అండి! ఎంత నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి స్వభావం వీడిది. ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మీ సంఘాల్లో ఉండారు, మీ కుటుంబంలో ఉండారు, మీ సమాజంలో ఉండారు, మీ చుట్టుప్రక్కల ఇళ్లల్లో కూడా ఉండారు, మీ యొక్క కాలనీస్లో ఉండారు, అన్ని స్థలాల్లో ఉండారు పిల్లరా. వీళ్ళు మతాన్ని, కులాన్ని ముందు పెడతారు, రెచ్చగొడతారు, ద్వేషిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు. వీళ్ళలాగా నేను లేను, నేను వాళ్ళలా కాదు, నేను చాలా గొప్పోడిని, చాలా నీతిమంతుణ్ణి, పరిశుద్ధుల్ని, మంచివాడిని, అద్భుతమైన వ్యక్తిని నేను అని అంటారు. నీకులాగా కాదు అని అంటారు. మాట్లాడితే కొంతమంది నేను నీకులాగా కాదనేస్తారు. వీడు అదే అంటున్నాడు, వాడికిలాగా నేను లేను, చోరుల్లాగా లేను, అన్యాయస్తుల్లాగా లేను. మంచిది అన్యాయం చేయకపోతే, దొంగతనం చేయకపోతే మంచిది, వ్యభిచారం చేయకపోతే మంచిది. చాలా సంతోషం కదా, చాలా సంతోషం. ఇవే పాపాలు అనుకుంటారు. పక్కనుండ
సుంకరిని ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు, అవమానిస్తున్నాడు. ఇది కూడా పాపమే అంటున్నాడు యేసు ప్రభువు. తర్వాత వాక్యాలు చెబుతాడు. ఇది పాపం అని తెలియదు చాలామందికి. వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు ఇవే పాపాలు అనుకుంటారు. ఇవి కొంచెం మెయిన్గా కనపడతాయి. అన్యాయము, న్యాయం లేకపోవటం కూడా పాపమే, పాపాలు కాదంటున్నాడు. కానీ నీ సహోదరుని ద్వేషించటం కూడా పాపమే కదా. అదే బైబిల్ చెబుతోంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుండి, 3వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి, 4వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి చదవండి. 1 John chapter 2 verse 8 and chapter 3 verse 10 and chapter 4 verse 20. Go and read. If you hate your brother, you are sinner, you are murderer. నరహంతకుడు నువ్వు. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. వాళ్ళు జీవం ఉండదు. వాడు మంచివాడు కాదు. వాడు అనుకుంటున్నాడు మంచివాడు, నేను నీతిమంతుని అనుకుంటున్నాడు. ద్వేషించేవాడు తోటి పాస్టర్ని, తోటి విశ్వాసిని, తోటి సహోదరుని వాడు ఎవరైనా, అన్యులైనా, ముస్లిమ్స్ అయినా, సిక్కులైనా, బౌద్ధిస్టులైనా, అంటరాని వారని నువ్వు చూసుకునే సమాజపు వారైనా నువ్వు ద్వేషిస్తే, దూషిస్తే, హింసిస్తే, అవమానిస్తే నువ్వు నేరస్తుడివి, నువ్వు దొంగవి, నువ్వు పాపివి, నువ్వు పనికి మాలినవాడివి, దౌర్భాగ్యుడివి. దొంగని ఎందుకన్నానంటే నువ్వు మంచిని దొంగిలిస్తున్నావు. మంచిని పక్కన పెట్టి చెడ్డుదాన్ని మంచిదని చెబుతున్నావు. చెడ్డదాన్ని, చెడుదాన్ని, చెడు చేస్తూ. బైబిల్ ఏం చెబుతుందంటే 12వ వచనం. లెట్ us read verse 12. Luke chapter 18 verse 12. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచు ఉండెను. ఏం చేస్తున్నాడంటారు ఇతను? చాలామంది విశ్వాసం చెప్పేది ఇదే, మేము బాగా ప్రార్థన చేస్తాం, మా ప్రార్థనలు బాగుంటాయి, దేవుడు డైరెక్ట్గా నేస్తాడు, మా సేవకుడు మంచి వాక్యం చెబుతాడు, డైరెక్ట్గా దేవుని దగ్గర నుండి తెస్తాడు, సత్యాన్ని చెబుతాడు, స్వచ్ఛమైన వాక్యం చెబుతాడు, నిజమైన వాక్యం చెబుతాడు, చెప్పాల్సినే చెబుతాడు. ఇది పరలోకంలో నుండి మా సేవకుడు ఇవ్వబడుతుంది. ఏ సంఘానికి, ఏ పాస్టర్కి ఇవ్వబడుతుంది. మా పాస్టర్ చెబితేనే వాక్యం, అది మా పాస్టర్ గారు చెబితేనే వినాలనిపిస్తుంది నాకు, లేకపోతే నేను వినను, నమ్మనే ఎవరు చెప్పినంటారు కొంతమంది. మంచిదే, మీ తండ్రి మీ పాస్టర్ గారు చెబుతే మంచిది. కానీ వాక్యం ఉందా? దేవుని వాక్యం చెబుతుందా? యేసు ప్రభు చెప్పిందే చెబుతున్నాడు నీ పాస్టర్? జాగ్రత్త. నేనంటది ఏంటంటే ఇతరులను ద్వేషిస్తూ, ఇతర పాస్టర్లను ద్వేషిస్తూ, ఇతర సంఘాన్ని ద్వేషిస్తూ, ఇతర సమాజాన్ని ద్వేషిస్తూ, ఇతరుల్ని నువ్వు హీనంగా, తక్కువగా, నీచంగా మాట్లాడుతూ నిన్నే, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, మీ సంస్థనే గొప్ప చేసుకుంటున్నావు చూడు, అది పాపము. నువ్వు తాగుబోతుడు కాకపోవచ్చు, వ్యభిచారి కాకపోవచ్చు, దొంగ కాకపోవచ్చు, నువ్వు భయంకరమైన పాపాలు దేంట్లో కూడా నీవు ఇన్వాల్వ్ కాకపోవచ్చు, అన్యాయం నీలో లేకపోవచ్చు, కానీ ద్వేషిస్తున్నావే, దూషిస్తున్నావే, నిందిస్తున్నావే, అవమానిస్తున్నావే, ఘోరమైన పాపివి. యు ఆర్ ద సిన్నర్. నీవు పాపివి. వారానికి 2 మార్లు ఉపవాసం. వీళ్ళు ఉపవాసాలు ఉంటారు. మా సంఘాలు ఉపవాసం ఉంటాయండి. మీ సంఘాలు, మా యోహాను శిష్యులు ఉపవాసం ఉంటారు కదా, లేదా పరిశీలన శిష్యులు ఉపవాసం ఉంటారు కదా, ఇంకా వేరే శిష్యులు కావచ్చు, అది 4 శాస్త్రులు. నీ శిష్యులు అయితే ఉపవాసం ఉండలేదే అని అడిగారు. అంటే ఉపవాసానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. యేసు ప్రభువు ఉపవాసాన్ని గురించి కూడా ఖండించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర నుండి 14వ వచనం వరకు చదవండి. అద్భుతమైన విషయాలు. వేషధారులారా, మీరు ఉపవాసం చేసేటప్పుడు నూనె అంటికండి మీ తలకి, మీ ముఖాన్ని కడుక్కండి. అంటే మీ శుద్ధీకరణ ముందు లోపల ఉండాలి, లోపలిది బయటికి కనపడాలి. పైన కూడా నూనె అంటికండి, ముఖం కడుక్కండి, ప్రశాంతంగా ఉండండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారులుగా ఉండొద్దు, ఉపవాసం ఉండేటప్పుడు వేషధారులుగా ఉండొద్దు. అలాగ ఉంటే దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడని అనుకుంటారు. మనుషులు మా ఉపవాసం చూడాలి, మా వేషధారణ చూడాలి అని అనుకొని వాళ్ళు అగుపరుచుకుంటారంట. వాళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా తెలియజేసుకుంటారు, వాళ్ళు చేసేవన్నీ తెలియజేసుకుంటారు. ఇది కూడా పాపమే, ఘోరమైన పాపము, ఘోరమైన పాపం.
దేవుడు అంటున్నాడు వేషధారి అని అంటున్నాడు. వేషధారివి నువ్వు, నీ వేషాన్ని తీసేసుకో. పైకి గొర్రె చర్మాన్ని కప్పుకుంటారు, లోపల క్రూరమైన తోడేళ్ళు. నీ క్రూరత్వాన్ని తీసేసుకో. సున్నం కొట్టిన సమాధివి నువ్వు. ఇవన్నిటి నుండి దూరం అవ్వాలి నువ్వు. ఎప్పుడైతే దూరం చేసుకుంటావు వాటిని, అప్పుడే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివి, క్రీస్తు బిడ్డవి, సేవకుడివి, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివి. ఉపవాసాలు ఉండొచ్చు, ఉండాలి. ఉపవాసాలు చాటించమని బైబిల్ చెబుతుంది, ఉపవాసం ఉండమని చెబుతా ఉంది. అయితే మనుషులకు కనపడాలని చేయొద్దు అంటా ఉంది. నేను ఉపవాసాలు ఉంటానంటున్నాడు వీడు. ఉపవాసం చేయొచ్చు, నా సంపద అంతటిలో 10వ భాగాన్ని చెల్లిస్తూ ఉన్నాను, 10వ భాగం ఇస్తానంటున్నాడు. చాలామంది సంఘాలు, విశ్వాసులు వాళ్ళ సంఘానికి 10వ భాగం ఇస్తారు. సంతోషం, 10వ భాగం ఇవ్వాలి. మందిరంలో ఆహార సమృద్ధిగా ఉండాలంటే 10వ భాగమే కాదు, కొత్త నిబంధన చెబుతూ ఉంది, కలిమి కొలది ఇవ్వాలి, వర్ధిల్ని కొలది ఇవ్వాలి, ప్రేరేపణ బట్టి ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, ఇష్టంగా ఇవ్వాలి, నిజంగా సేవ జరిగే చోట ఇవ్వండి. మీరు ఒక సంఘానికి వెళ్తే ఆ సంఘంలో ఇవ్వండి. దేవుని స్తోత్రం. ఇంకా దేవుడు ప్రేరేపిస్తే అనాథులకి, దిక్కు లేని వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి. అదే యేసు ప్రభు చెబుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం దగ్గర నుండి 45వ వచనం 6వ వచనం వరకు చదవండి. అద్భుతమైన విషయాలు చెబుతున్నాడు యేసు ప్రభు. ఇవ్వాలి పిల్లారా. మందిరంలో ఆహారం ఉంటేనే సేవ జరుగుతుంది. మందిరంలో డబ్బు ఉంటే, ధనం ఉంటే గొప్ప సేవ చేయొచ్చు. సంతోషం, ఇవ్వండి. కానీ ఇస్తున్నానని గొప్పలు చెప్పుకోవద్దు, ఎక్కువలు చెప్పుకోవద్దు, అతిశయపడవద్దు, గర్వపడవద్దు, అహంకారంతో విర్రవేగొద్దు. విర్రవేగుతీస్తున్నాడు వీడు. నేను ఉపవాసాలు ఉంటానని చెప్పుకుంటున్నాడు. దేవుని తెలియదా నీ ఉపవాసం? దేవుని తెలియదా నువ్వు ఇస్తున్నావని? నీ కానుక నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు కుడి చేతితో ఇస్తే ఎడమ చేయికి తెలియకూడదు. అది వాక్యం సెలవిస్తావు. ఇంకొకరు తెలియకూడదు. కొన్నిసార్లు ఇతరులు ప్రేరేపించబడటానికి చెప్పవచ్చు, నువ్వు తప్పులేదు. ఇవ్వాలి దేవునికి, పేదలకు ఇవ్వాలి, అనాథులకి ఇవ్వాలి, దిక్కులేని వాళ్ళకి ఇవ్వాలి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇవ్వాలి, అవసరతలో ఉన్న వారికి ఇవ్వాలి. సహాయం చేయాలి పిల్లారు. అది దేవుని యొక్క స్వభావము, ఆత్మీయుల యొక్క స్వభావం, మంచివారి యొక్క స్వభావం. అంతేగాని దోచుకోవద్దు, దొంగల్లాగా ఎగబడొద్దు, మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, అన్యాయం చేయొద్దు. అది ఎంతో బాధ పెడుతుంది. వాళ్ళు బాధపడితే వాళ్ళు దేవునికి మొరపెడతారు. వాళ్ళు దేవునికి మొరపెడితే దేవుడు వారి ప్రార్థన వింటాడు. దేవుడు వారి ప్రార్థన వింటే నేను విడిచిపెట్టడు. అదే నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుండి 27వ వచనం వరకు చదవండి. దేవుడిని విడిచిపెట్టడు. నువ్వు ఎదవరాళ్ళని అన్యాయం చేసినా, తల్లిదండ్రులు లేని వాడిని అన్యాయం చేసినా, నువ్వు ఎవరి దగ్గరైనా పేదలను కానీ దోచుకున్నా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. వీడేమంటున్నాడంటే నేను ఉపవాసాలు ఉంటాను, నేను 10వ భాగం ఇస్తాను అని దేవునితో చెబుతూ ఉండాలి. 13వ వచనం లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరమున నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను క్షమించుము, లేక కరుణించుమని పలికెను. సుంకరి ఏం చేస్తున్నాడు? భయంకరమైనటువంటి విషయాలు తన జీవితంలో ఉన్నటువంటివి, తను చేసినటువంటివి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. వానికి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితానికి కనుపరుచుకోవలసినటువంటి విషయాలు, తగినటువంటివి, అలంకారాలు ఇవి. క్రైస్తవ నీ పాపమును ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుణ్ణి మేలు చేస్తే వందనాలు చెప్పాలి. బైబిల్ సెలవిస్తా ఉంది, సుంకరి దూరమున నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలట్లేదంట. సుంకరికి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని కేక వేస్తున్నాడు. హల్లెలూయా. కరుణించే దేవుని వైపు కేక వేయాలి పిల్లరా. దేవునికి మొరపెట్టాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథము 51వ కీర్తన 1వ వచనం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నీ కృపతో కనికరించుము. నీ వాత్సల్య బాహుళ్యం ముందు చూసావు, దాని చొప్పున నా అతిక్రమాలన్నీ తుడిచివేయాలంటున్నాడు. ఇది నిజమైన ప్రార్థన, ఇది నిజమైన ప్రార్థన పిల్లారు. బైబిల్ గ్రంథం అదే చెబుతా ఉంది. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం లేదంటే సుంకరికి. వీడేమో గర్వపడుతున్నాడు పరిసేయుడు.
ఈ భూమి మీద 2 తెగలు ఉన్నాయి. ఒకటి పరిచయం తెగ, రెండో సుంకర తెగ. ఈ రోజుల్లో కూడా పనిచేస్తుంది. ఈ పరిచయం తెగ అనేటువంటిది అన్ని దేశాల్లో ఉంది, అన్ని సంఘాల్లో ఉంది, అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని పల్లెల్లో, ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉంది, అన్ని సమాజాల్లో ఉండి, సంఘాల్లో ఉండి, కులాల్లో, మతాల్లో ఉంది. పరిచయులు ఉండారు. పరిచయులు గర్విస్తారు, అహంకారంగా విర్రవీగుతారు, దుష్టత్వంతో దుర్మార్గతతో నింపబడతారు. కళ్ళు నెత్తి మీదకి వస్తాయి అంటారు చూడండి. గర్వం, అహంకారం, విర్రవీగ దుష్టత్వం వాళ్ళలో ఉంటుంది. ఇది ఉండకూడదని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే, లేదా 18 నుండి చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు చూస్తాడు. లోపల నాటబడి, దేవుని వాక్యము లోపల నాటబడి, లోపల నాటబడాలంట. దేవుని వాక్యము లోపల నాటబడినటువంటిదై మన ఆత్మను రక్షించడానికి శక్తి కలిగినటువంటిదంట. దాన్ని సాత్వికంతో అంగీకరించాలి. నీ ఆత్మ రక్షించబడాలి, నువ్వు రక్షించబడాలి పాపము నుండి. ఇతడు రక్షించబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తామనుకున్నారా? లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. లూక్ చాప్టర్ 18:14. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. ఎవరు? సుంకరి. నీ లోపల దేవుని వాక్యం నాటబడితే నీ ఆత్మ రక్షించబడుతుంది, నువ్వు రక్షించబడాలి. ఇతని హృదయంలో దేవుని వాక్యం పనిచేసింది. పరిసయ్యుని హృదయంలో వాక్యం లేదు, గర్వం ఉంది, అహంకారం ఉంది, విర్రవీగే దుష్టత్వం ఉంది. ఈ దినము నువ్వు రక్షించబడాలి. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచాడు. శిలువ శ్రమల గురించి ధ్యానిస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో మనం రక్షణ పొందేమో లేదా? ఇంకా గర్విస్తున్నా. సంఘంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. ఈ 40 రోజులు ప్రార్థన చేస్తారు సంఘంలో, తర్వాత ఇష్టానుసారం ఉంటారు. కొంతమంది 40 రోజులు ఒక్కరోజు కూడా సరిగా ఉండలేదు, ఒక్క గంట కూడా సరిగా ఉండలేదు. ప్రార్థన చేయడానికి వచ్చి కూడా ఇతరుల గురించి విమర్శిస్తూ ఉంటారు, తీర్పు తీరుస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. ఇది మారు మనసు తగిన ఫలము కాదు. మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించాలి, మార్పు చెందాలి, నూతన పరచబడాలి. మీ మనస్సు, మీ హృదయము, మీ అంతరంగము, మీ స్వభావము నూతన పరచబడాలి. దేవుని సృష్టి, దేవుని పోలిక మీలోనికి రావాలి పిల్లారు మళ్ళీ తిరిగి. అందుకే నేను ప్రయాసపడుతున్నాను అంటాడు అపోస్తలుడు పౌలు గారు. నిజమైన సేవకులు దీని కొరకు ప్రయాసపడుతున్నారు. మీ లోపల దేవుని వాక్యాన్ని నాటుకండి, సాత్వికంతో అంగీకరించండి, రక్షణ పొందండి. ప్రైజ్ ది లార్డ్. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎవరు? సుంకరి. బట్ ఐ టెల్ యూ దిస్ మ్యాన్ వెంట్ డౌన్ టు హిస్ హౌస్ justified rather than the other. For everyone that exalteth himself shall be abased, and he that humbleth himself shall be exalted. ఎవడైతే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుతూ ఉన్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతా ఉంటాడు. మీరు హెచ్చించబడే వారి లిస్టులో ఉండాలనుకుంటున్నారా? తగ్గించబడే వారి లిస్టులో ఉండాలనుకుంటున్నారు? దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా అవ్వాలనుకుంటావా? అదే బైబిల్ సెలవిస్తా ఉంది. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళి, నీ ఇంటికి ప్రార్థనలో నుండి, చర్చిలో నుండి, మీటింగ్లో నుండి నీ ఇంటికి ఎలాగెళ్తున్నావు? నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాలి. చర్చికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, మీటింగ్కి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నీ ఇంటికి వెళ్ళేటప్పుడు నీతి నీ వెంట రావాలి. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ యొక్క కుటుంబ సభ్యులందరికీ దీవెనకరంగా ఉండాలి. నీ మాట, నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన, నీ హృదయం, వైఖరి అన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. అదే దేవుని వాక్యం చెబుతూ ఉంది. నీ ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలాగెళ్తున్నావు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. నీ హృదయంలో ఇంకా నీచత్వం ఉంటే, ఇంకా క్రూరత్వం ఉంటే, మొండితనం ఉంటే, మూర్ఖత్వం ఉంటే, కఠినమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటే, దుర్మార్గత నీలో ఉంటే, చెడు నీలో ఉంటే తీసివేసుకుంటాను. దేవుని వాక్యం మీ హృదయంలో నాటబడును గాక. మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యము మీ యొద్ద, మీ హృదయంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించును గాక. ఇప్పుడు తీర్పు తీర్చే నీ స్వభావం నూతన పరచబడును గాక. నీ కొలత మంచిగా ఉండును గాక. నీతిమంతుడు
తన మంచి ధన నిధులను మంచి విషయాలు బయటకు తెస్తాడు. చెడ్డోడు దుర్మార్గుడు తన చెడ్డ ధన నిధుల నుండి చెడ్డ విషయాలు బయటకు తెస్తాడు. ఏదైనా అద్భుతమైనటువంటి దేవుడు నీతో మాట్లాడతాడు. క్రైస్తవ రక్షణ నీకు సమీపంలో ఉంది. నేడే రక్షణ పొందండి. ఈ దినమే రక్షణ పొందండి. మారు మనసు పొందండి. పశ్చాత్తాపడండి. ప్రభు తట్టు తిరగండి. సుంకరిలాగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దేవుడు వింటా ఉండాలి. ఈ ప్రార్థన తప్పక దేవుడు వింటాడు, జవాబునిస్తాడు. అద్భుతాలు మీ జీవితం చేస్తాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి. ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడా, మహాగండ, మీ విన్న ప్రతి మాట మా గుండెలోకి అద్భుత కార్యం జరిగించుగా. వేషధారుల్లాగా మేము ఉండకుండా, దేవా పరిసయ్యుల్లాగా మేము ఉండకుండా, దుష్టులలాగా దుర్మార్గుల్లాగా దూషించి నిందించి అవమానించే బిడ్డలుగా మేము ఉండకుండా, నేను చోరిని కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను త్రాగుబోతుని కాదు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నటువంటి వారితో నీవు మాట్లాడి, నీవే ధైర్యపరిచి, నీవే మార్పునిచ్చి, పాపాన్ని ఒప్పుకోవటానికి ధైర్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. సొంకరిలాగా పాపమును ఒప్పుకునే ధైర్యాన్ని ఆ బిడ్డలకు ఇచ్చినందుకు. పరిసయ్యుల్లాగా కాకుండా ప్రభా, సొంకరిలాగా ధైర్యముగా పాపం ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి. తీర్పు తీర్చడానికి, దూషించడానికి, నిందించడానికి, అవమానించడానికి కాదు ప్రభా, గర్వపడటానికి కాదు నాయన. ప్రతి బిడ్డను బలపరచండి. వారి కుటుంబాలను దీవించండి. వారి ఇంటిని దీవించండి. వారికి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించండి. మహిమ ఘనత మీరే పొందమని సేవను, సంఘాలను, పరిచయను దీవించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా జిల్లాలను, మా పల్లెలు, మా తాండాస్, మా యొక్క అడవి, గుట్ట, కొండలు, లోయల్లో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. రక్షణ సువార్త వారికి వినిపించండి. అనేకులు ప్రభు నీ రక్షణ సువార్త వినుట ద్వారా మారు మనసు పాపక్షమాపణ పొందుతురుగా. ఈ దినము నీ వాక్యం హృదయములో నాటబడి, సాత్వికముతో నీ వాక్యాన్ని అంగీకరించుట ద్వారా హృదయంలో నాటబడి ఆ వాక్యం వారిని రక్షించును గాక, దీవించును గాక. పాప శాప రోగాల నుండి విడిపించబడుదురు గాక. పాపములను, అతిక్రమములను, దోషములను, తప్పిదములను, వారిలో ఉన్నటువంటి ప్రతి నీచమైన దాన్ని ధైర్యముగా ఒప్పుకొందురు గాక. విడిచిపెట్టి వర్ధిల్లుదురు గాక. క్షమించటం అంటే దానిని, తప్పు చేసిన దానిని మర్చిపోవటం కాక, క్షమించుదురు కాక. ఆదరించండి, దీవించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత మీరే పొందండి. ఈ సమీదనం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించండి. యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, కాపుదల పొందండి. ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాల ప్రభురా కోరుతూ క్రైస్తవులు అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి కలిసినంత వరకు ప్రభు కృప మనకు, మన కుటుంబాలకు తోడైవుడి నడిపించింది కాక. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యు సమ్ టైమ్ అంటిల్ దట్ డే. క్రైస్తవులు, దిస్ ఈజ్ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించింది కాక. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. బాగుంది. దేవుని వాక్యాన్ని వినండి ప్రతిరోజు. వాట్సాప్లోను, అలాగే ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లో మాత్రం, యూట్యూబ్లో కూడా వాక్యాలు ప్రకటించబడతాయి. వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామమున అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మనం తిరిగి కలుసుకున్నంత వరకు మీ క్షేమాన్ని నేను కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తాను. నేను మాటిస్తాను. ఈ ప్రార్థన అవసరం నాకు తెలియజేయండి. మీతో పాటు ఏకీభవించి నేను కూడా ప్రార్థిస్తాను.